రాత్రి క్యాబ్ డ్రైవర్ సురేష్ అనే క్యాబ్ డ్రైవర్ సురేష్ అనే అబ్బాయి రాత్రి నిజంగా క్యాబ్ డ్రైవర్ పాపం ఎట్లుంటాడు పుట్ట తిప్పల కోసం పనిచేసుకున్న క్యాబ్ డ్రైవర్ ఇద్దరు మన ప్యాసింజర్ని ఎక్కించుకొని పోతుంటే వాడు స్కూటీ మీద వచ్చి చారే మాయకాల కైసా చల్లారా గాడి అని వచ్చి గుంజి కొట్టి సరే ఇద్దరి మధ్య ఏం చేశాను కొట్టిరనుకో ఇలా వస్తున్నాక వదిలేసుకోవాలి కానీ పక్కనే పోయి 20-30 మంది ఒక ముస్లింలను తీసుకొని వచ్చి కాకాలం తీసుకొని రోడ్ బ్లాక్ చేసి ఎంత ధైర్యం 20-30 మందిని తీసుకొని వచ్చి ఆ కారును ధ్వంసం చేసి ఆ కారు మీద ఏంటంటే బ్లాక్ చేసే పాపం ఏంటంటే జై శ్రీరామ్ అని రాసుకోవడం పాపం చేసింది ఆ జై శ్రీరామ్ అని ఉన్నందుకే ఆ కారు అద్దాల వల్ల కొట్టారు ఆ బ్లాక్ కొట్టడం కూడా అదే కారును ఉచ్చిలు కాటవుతుంది తెలంగాణ భాషలో చెప్తే ఉచ్చిలు కాటం దానికి మన పోలీసులు మద్దతు కలుపుతారు పోలీసులు రాతాన్ని అడిగితే అన్నా రిక్వెస్ట్ చేస్తారు మనం ఊకోరు అరే ఎన్ని రోజులు ఊకోవాలి ఎన్ని రోజులు ఇంకా బాధపడాలి వీళ్ళకి ఎక్కడిది ధైర్యం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే కదా ధైర్యం వచ్చింది మా గవర్నమెంట్ వచ్చిందనే ఉద్దేశంతో పనిచేస్తారు చట్టం అందరికి ఒకటే ఇదే నాగోల్పల్లిలో మొన్న సాయి కిషోర్ మీద అటాక్ చేసి ఒక ముస్లిం అబ్బాయి ఆ రోజు కూడా ఇదే కృష్ణ ఏసీపీ గారు ఫోన్ చేసి మాట్లాడి అన్న కమ్యూనల్ ఇష్యూ చేయకండి మేము మాట్లాడతాం కేసులు కడతామని ఇప్పుడంటే అదే కమ్యూనల్ ఇష్యూ కేసులు కడతామని అన్న 3 రోజుల కింద మనం చూసాం భారతాసుల హనుమాన్ విగ్రహాన్ని ఇరగొట్టి దూరను రోహింగ్యా ఇతర దేశాలకి వచ్చి మన దేవుళ్ళ మీద అటాక్ చేస్తుంటే మన హిందూ సోదరులకు శివుని లేదని అడుగుతున్నాం ఇల్లాక సినారా చెప్పినట్టు మనకు మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనం ఎవరు కాపాడాడు వీళ్ళు ఒకప్పుడు మనం దేశం విడిపోయినప్పుడు ఇలా శాతం ఎంత ఉండే ఇవాళ ఎంతవరకు వచ్చిన ఆలోచన రాబోయే రోజుల్లో 20 ఏళ్ల తర్వాత వాళ్ళు అటాక్ చేసి అసదుద్దీన్ ఓవైసీ అన్నట్టుగా ఒక బుర్కాలను కూర్చోబెట్టని అదే లక్ష్యంతో పనిచేస్తారు మనం హిందువులను తిప్పే మేలుకోకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది రాబోయే రోజుల్లో మనం చాలా ప్రమాదంలో ఉన్నాం లవ్ జాత్ కేసులు అనేక అవుతున్నాయి ల్యాండ్ జాత్ అనేక కేసులు అవుతున్నాయి ఇలా ఫుడ్ జాత్ చాలా అనేకమవుతున్నాయి ఇతర దేశాలు వీళ్ళకి సరిపోతారని ఇతర దేశాలకు తెచ్చి మన ప్రాంతంలో అనేక మంది కాబట్టి నిజంగా కూడా ఎలిగినారు ఏసీబీ గారు కానీ డీసీబీ గారు కానీ సిబి గారు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇట్లాంటి కఠినంగా శిక్షించకపోతే రాబోయే రోజులు ఎక్కువైతాయి దీనికి ప్రతికూలంగా మేము కూడా దాడులు చేయాల్సి వస్తుంది దీన్ని నిజంగా చట్టాన్ని మా చేతి తీసుకోకుండా పోలీసులు కాపాడతారని పోలీసుల మీద మాకు గౌరవం చట్టం మీద గౌరవం ఉంది వాళ్ళు కాపాడి మీద కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ హలో నమస్తే, నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.